దేశవ్యాప్తంగా కులగణనను నిర్వహించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని కాంగ్రెస్ నిర్ణయించింది. రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్. కేబినెట్ విస్తరణ, తెలంగాణ కాంగ్రెస్ కార్యవర్గం కూర్పుపై రాహుల్తో చర్చించారు రేవంత్ రెడ్డి. కులగణనను జాతీయ స్థాయికి తీసుకువెళ్లింది కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి సమావేశమై నిర్ణయం తీసుకున్నారు. బీసీ కుల గణనపై దేశవ్యాప్తంగా ఉద్యమం చేయాలని నిర్ణయించారు. కేంద్రం మీద ఒత్తిడి పెంచే పనిలో కాంగ్రెస్ మార్చి 10న ఇండియా కూటమి ఎంపీలతో పార్లమెంట్లో నిరసన చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇండియా కూటమి సీఎంలతో రేవంత్ సమన్వయం చేయనున్నారు. ఇందుకు ఇండియా కూటమి నేతలతో రాహుల్ సంప్రదింపులు చేయనున్నారు. కేబినెట్ విస్తరణ, తెలంగాణ కాంగ్రెస్ కార్యవర్గం కూర్పుపై రాహుల్తో చర్చించారు రేవంత్ రెడ్డి. తెలంగాణ కుల గణనపై రాహుల్ గాంధీకి వివరించానని చెప్పారు సీఎం రేవంత్. పూర్తి శాస్త్రీయంగా కులగణన చేశామని, తెలంగాణలో బహిరంగ సభ ఉంటుందని, ఆ సభకు రావాలని రాహుల్ గాంధీని కోరానన్నారు. తెలంగాణ కులగణన దేశానికి రోడ్ మ్యాప్ అన్నారు రేవంత్ రెడ్డి. ప్రతిపక్షాలు కావాలనే కులగణనపై రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. కులగణనలో ఎక్కడా లెక్క తప్పలేదని, అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు బిల్లు పంపుతామన్నారు. ప్రధాని మోడీని కించపరిచేలా మాట్లాడలేదని, ఉన్నది ఉన్నట్టుగానే చెప్పానని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీ నేతలు కూడా ఈ విషయాన్ని ఒప్పుకుంటున్నారని అన్నారాయన. తాను కొందరికి నచ్చకపోవచ్చని, తనను కొందరు అంగీకరించకపోవచ్చని, అయినా తన పని తాను చేస్తున్నానని అన్నారు రేవంత్ రెడ్డి.